క్రీస్తునందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, ఈనాడు మీ అందరికీ దైవవాక్కు ధ్యానాంశానికి స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి మన ఈ దైవవాక్య ధ్యానాంశం మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనము నుంచి 17వ వచనం వరకు పొందుపరచబడినటువంటి యేసుక్రీస్తు వంశావళి అనేటువంటి విషయం గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, మనందరికీ కూడా ఒక వంశం ఉంది. మన ఇంటి పేరుతోనో లేకుంటే మరొక విధానంలోనో మాది ఈ వంశం ఆ వంశం అని మనం పిలుస్తూ ఉంటాం. అలానే యేసుక్రీస్తు కూడా ఒక వంశం ద్వారా ఈ లోకంలో ఉద్భవించాడు అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది. మత్తయి తన సువార్తను ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తు వంశావళి వృక్షంతో తన సువార్తను ప్రారంభించాడు. అయితే ఇతర సువార్తికులు, మరి ముఖ్యంగా యోహాను తన సువార్తను అలా ప్రారంభించలేదు. ఆదిలో వాక్కు ఉండాను, ఆ వాక్కు దేవుడై ఉండాను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండాను అనేటువంటి విషయం ద్వారా తన సువార్తను ప్రారంభించాడు. ఇక మార్కు కూడా తన సువార్తను ఎలా ప్రారంభించాడు? తన సువార్తను క్రీస్తు పరిచర్య ఆ ప్రారంభంతో తన సువార్తను ప్రారంభించాడు. ఇక లూకా ఎలా ప్రారంభించాడు? లూకా తన సువార్తను క్రీస్తు జననానికి సంబంధించినటువంటి అనేక సంఘటనలు, ఆయన జననానికి ముందు జరిగినటువంటి సంఘటనలతోటి ఆయన ప్రారంభించి ఆ తరువాతనే క్రీస్తు యొక్క వంశం గురించి ఆయన ప్రస్తావించాడు. మరి మత్తయి ఈ విధంగా యేసుక్రీస్తు యొక్క వంశావళితోటి తన సువార్తను ఎందుకు ప్రారంభించాడు? మనకు అనిపిస్తూ ఉంది, యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు కదా, మరి ఆయన వంశ వృక్షం ఏంటి? ఎందుకని దేవుడు ఒక వంశ వృక్షం ద్వారా ఆయన జన్మించాడు అనేది ప్రశ్న. గమనించండి, మన శ్రీసభ యొక్క సిద్ధాంతం ప్రకారం, మన శ్రీసభ విశ్వాసం ప్రకారం యేసు ప్రభు దేవుడు మరియు మానవుడు అనగా ఆయనలో దైవత్వం పరిపూర్ణంగా, మానవత్వం పరిపూర్ణంగా మరి ఇమిడి ఉన్నాయి. ఈ రెండు కూడా విడదీయరానటువంటి బంధాలుగా ఇమిడిపోయాయి. కనుకనే ఆయన దేవుడై ఉన్నప్పటికీ కూడా ఆయన చరిత్రలో మానవునిగా జన్మించాడు. మరి చరిత్రలో మానవునిగా జన్మించాడు అంటే ఏదో ఒక కుటుంబంలో, ఆ కుటుంబానికి ఒక వంశంలో ఆయన జన్మించవలసిందే. కనుకనే యేసు ప్రభువు మరి దావీదు వంశంలో జన్మించాడు అని, దావీదు కుమారుడని ఆయనకు ఒక నానుడి ఉంది. కనుక మత్తయి అసలు యేసు ప్రభు ఏ వంశంలో జన్మించాడు, ఆయన తాత ముత్తాతలు ఎవరు, వారు ఎక్కడి నుండి వచ్చారు అనేటువంటి అంశాలను శోధించి ఆయన పరిశీలించి మన ముందు యేసుక్రీస్తు వంశావళి అనేటువంటి విషయాన్ని ఉంచాడు. ఈ వంశవృక్షాన్ని మనం చదివితే బైబిల్ గ్రంథంలో ఈ మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 1 నుంచి 17 వచనాలు ఈ వంశం 3 భాగాలుగా విభజించబడింది. మత్తయి రాశాడు. ఈ 3 భాగాలు కూడా మరి అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు, దావీదు నుండి బబులోనియా ప్రవాసము వరకు 14 తరములు, బబులోనియా ప్రవాసము నుండి క్రీస్తు వరకు 14 తరములు ఉన్నాయని వ్రాయబడి ఉంది. మొట్టమొదటిది అబ్రహాము నుండి దావీదు వరకు ఉన్నటువంటి మనుష్యులు, వాళ్ళ పేర్లను మనం పరిశీలిస్తే వీరు మన పితాపిత్రులు అనగా మన తాత ముత్తాతలు అనగా మన ఆది పూర్వ మరి పితామహులు వాళ్ళు అబ్రహాము, ఈసాకు, యాకోబు అలాంటి వారు. ఆ తర్వాత 2వ భాగంలో మత్తయి ముఖ్యంగా రాజులను ప్రస్తావించాడు. దావీదు మహారాజు, అలానే సలోమాను, అలానే యోతాము, ఇలాంటి కొంతమంది రాజుల పేర్లను మనం ముందుంచుతాడు. అయితే 3వ భాగంలోకి వచ్చేసరికి మాత్రం మరి మత్తయి పెద్దగా ప్రాచుర్యం లేనటువంటి వ్యక్తులు అనగా ఎక్కువగా ప్రాచుర్యం లేనటువంటి వ్యక్తులు, ఎక్కువగా వెలుగులోనికి రానటువంటి వ్యక్తుల పేర్లు మనం చూస్తాం. యెకోనియా, ఎలాకీము అనేటువంటి వాళ్ళ పేర్లు వ్రాయబడ్డాయి. సామాన్య ప్రజలు కొంతమంది దీనిలో ఉన్నారు. గమనించండి, ఇక్కడ మనం చూస్తే పెద్ద పెద్ద నాయకులు, దేవుడు ఎన్నుకున్నటువంటి నాయకులు, మరి అబ్రహాము కావచ్చు, అలానే ఈసాకు కావచ్చు, యాకోబు కావచ్చు, ఆ తర్వాత రాజులు, చక్రవర్తులు,
మరి సొలొమోను, యోతాము వీళ్ళందరూ ఉన్నారు, అలానే సామాన్య ప్రజలు ఉన్నారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే యేసు ప్రభు కేవలం ఒకే కోణంలో నుంచి ఆయన జన్మించలేదు, ఆయన అనేక కోణాలను తీసుకున్నాడు. క్రీస్తు ప్రభు ఇజ్రాయేలు నాయకుల, ప్రవక్తల ఆధ్యాత్మిక, సామాజిక, రాజరిక జీవిత సరళ నుండి ఆయన ఉదయించాడు. అంటే అన్నీ పుణికిపుచ్చుకున్నాడు. మానవ జీవితంలో ఏవేవైతే ఉన్నాయో అన్ని కోణాలను యేసు ప్రభు పుణికిపుచ్చుకున్నాడు. కనుకనే ఆయన సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవుడిగా ఈ లోకంలో ఆయన వెలుగొందాడు. అంతేకాదు ఇంతమంది వ్యక్తుల పేర్లను మరి మత్తయి తన సువార్తలో ప్రస్తావించడం ద్వారా మనం ఒకటి తెలుసుకోవచ్చు. ఆయన దేవుని కుమారుని యొక్క వంశవృక్షంలో అందరూ భాగస్థులే, అందరూ భాగం పొంది ఉన్నారు. ఏ ఒక్కరిని కూడాను ప్రభు విడిచిపెట్టలేదు. అన్ని రకాలైనటువంటి, వివిధ రకాలైనటువంటి మనుష్యులు యేసు ప్రభు యొక్క వంశవృక్షంలో ఉన్నారు. ఇంకా పరిశీలిస్తే ఆశ్చర్యం ఏమిటంటే కొంతమంది స్త్రీల పేర్లు కూడా మరి ఇక్కడ మత్తయి సువార్తలో ఆయన ప్రస్తావిస్తున్నాడు. వాళ్ళు మనందరికీ తెలుసు. రూతు, తామారు, అలానే ఉరియా భార్య బెర్సా, రహాబు, ఇలాంటి వారందరి పేర్లు కూడాను రాశారు. కనుక క్రీస్తునందు ప్రియులారా, క్రీస్తు వంశంలో వివిధ వ్యక్తుల యొక్క పేర్లను ప్రస్తావించడం ద్వారా దేవుడు తన యొక్క ప్రణాళికను, తన యొక్క సంకల్పాన్ని ఎంత చక్కగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడో అన్న విషయం మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఆనాడు మరి యోధా ప్రజల్లో ఒక మరి నమ్మకం ఉండేది, యోధా జాతి నుండే మెస్సయ్య వస్తాడు అని. కనుక ఆ ప్రణాళిక ఎలా నెరవేరిందో, ఎలా దేవుడు ఆ జాతిని ఎన్నుకొని ఆ జాతి ద్వారా మెస్సయ్యను ఈ లోకానికి పంపించాడో అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మత్తయి ఈ క్రీస్తు వంశావళిని మరి పొందుపరచడం ద్వారా, ప్రస్తావించడం ద్వారా మనందరికీ కూడా చూశాడు. మన బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే ఇక్కడ 3 తరాలు అన్నాడు, 3 భాగాలు చేశాడు. ఒక్కొక్క తరం 14 తరాలను ఇచ్చాడు. అనగా 14 తరాల యొక్క మనుషుల పేర్లను ఇక్కడ పొందుపరిచాడు. ఇవి చూస్తే దేవుడు కూడా ముఖ్యంగా 3 విధములైనటువంటి ఒప్పందాలు చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో 3 విధాలైనటువంటి ఒప్పందాలు చేసుకున్నాడు. మొట్టమొదటి ఒప్పందం ఆదికాండంలో 12వ అధ్యాయంలో 1వ వచనంలో పొందుపరచబడింది. అది మీ అందరికీ తెలుసు. అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నప్పుడు, పిలిచినప్పుడు ఆయన చేసుకున్నటువంటి ఒప్పందం. ఆ తరువాత రెండవది 2వ సమూయేలు గ్రంథంలో వ్రాయబడి ఉంది. 7వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు చూస్తే దావీదు మహారాజుతో ఆయన మరొక ఒప్పందం చేసుకున్నాడు. అబ్రహాముతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఆయన అనుకరిస్తూనే ఆ తర్వాత దావీదు మహారాజుతో కూడా మరొక ఒప్పందాన్ని చేసుకున్నాడు. ఆ తర్వాత దావీదు మహారాజు తర్వాత తిరిగి మళ్ళీ ఇజ్రాయేలు ప్రజలు దేవుని ధిక్కరించారు. వారు బబిలోను బానిసత్వానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బబిలోను బానిసత్వం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ దేవుడు ఇంకొక గొప్ప వాగ్దానాన్ని, ఒప్పందాన్ని చేసుకున్నారు. అది యెజెకయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ 3 ఒప్పందాలు అలానే 3 భాగాలైనటువంటి తరాలు, ఇవి రెండు కూడా ఒక సమకాలీనటువంటి పరిస్థితుల్లోనికి యేసు ప్రభు యొక్క వంశావళిని మనకు చూపిస్తూ ఉన్నాయి. ఇక మన పరిశీలిస్తే ఈ మరి యేసుక్రీస్తు యొక్క వంశంలో ఇంకొక విషయం కూడా మనకు కనబడుతుంది. అదేమిటంటే ప్రభు యొక్క వంశంలో బలవంతులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, అలానే పాపంలో పడిపోయిన వారు ఉన్నారు, మరి అలానే ఆ దేవుని యొక్క మాటను తూచా తప్పకుండా పాటించిన వారు ఉన్నారు, ధిక్కరించిన వారు కూడా ఉన్నారు, పాపం చేయని వారు ఉన్నారు, పాపం చేసి తిరిగి పశ్చాత్తాపడిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా మనం గమనిస్తే ఈ వంశంలో, ఆయన వంశంలో ప్రతి వ్యక్తి కూడా ఎవరు కూడా మరి పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అని మనం చెప్పలేం. కొంతమంది అయ్యి ఉండొచ్చు, కొంతమంది కాకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు తన వంశంలో, ఆ వృక్షంలో వీళ్ళందరికీ కూడా భాగం కల్పించడం ద్వారా ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అదేమిటంటే అసంపూర్ణమైనటువంటి మానవ జీవితాన్ని పరిపూర్ణం చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు అని, అలానే జీవితాన్ని దాన్ని సమృద్ధిగా ఈ లోకంలో ప్రసాదించడానికి యేసు ప్రభు మన మధ్యకు వచ్చారని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇంకొక విషయం కూడా మనం పరిశీలించవచ్చు. అంత శుభ్రమైనటువంటి జీవితాలు జీవించి ఉండకపోవచ్చు, అలానే వీరిలో పలుకుబడి పరపతి లేనివారు ఉండవచ్చు, కానీ వారు దేవుని యొక్క వంశవృక్షంలో భాగం పొందారు. ఎందుకంటే దేవునికి అందరూ ప్రియులే,
కేవలం పుణ్యాత్ములు మాత్రమే కాదు, పాపాత్ముని విషయమై పరలోక రాజ్యంలో ఎక్కువగా ఆనందం ఉంటుంది అని చెప్పేసి మరి చెప్తూ ఉన్నారు కదా. కనుక అందరూ భాగస్థులే, కేవలం మంచివారు మాత్రమే కాదు, చెడ్డవారు కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగస్థులే. వారిని కూడా దేవుడు ఎన్నుకొని వారిని కూడా తన రాజ్యంలో వారసులుగా చేయాలి అన్నదే దేవుని యొక్క ప్రణాళిక. కనుకనే మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో మరి 1వ అధ్యాయంలో 27వ వచనంలో ఈ విషయాన్ని చదువుతూ ఉన్నాం. వివేకవంతులను సిగ్గుపడునట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకును లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనును అన్నాడు. ఎంత చక్కనైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వాక్యం ఇది. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేస్తాడు, అలానే లోకముచే అవివేకముగా భావించబడు వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఎందుకంటే శక్తివంతులు సిగ్గుపడాలి, లోకంలో బలహీనులు మరి హెచ్చింపబడాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. కనుకనే దేవుడు వారిని ఎన్నిక చేసుకున్నాడు. అంతేకాదు ప్రియులారా, మనం మరొక విషయాన్ని కూడా గమనించాలి. దేవుడు ఒక కాల ప్రమాణాన్ని ఆయన పాటించాడు. అంటే దేవుడు తన పనిని ఎలా పడితే అలా చేయడు. దానికి ఒక కాలం ఉంది, దానికి ఒక పరిణతి ఉంది, దానికి ఒక పరిపక్వత ఉంది. కనుకనే దేవుడు తన కాల పట్టిక ప్రకారం ఈ లోకాల్లో తన ప్రణాళికను రచించాడు. దేవుని నిర్ణయం ఒక ప్రణాళిక ప్రకారం, ఒక ఆలోచన ప్రకారం ఉంది. కనుకనే కాలం పరిపక్వమైనప్పుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. కనుకనే ప్రభు వచ్చినప్పుడు కూడా ఇవే మాటలు చెప్పాడు. దేవుని యొక్క రాజ్యం సమీపించినది, కాలం పరిపక్వమైంది, కనుక మీరు మరి మారు మనసు పొంది సువార్తను విశ్వసించండి అని ప్రభు మనలను ఆహ్వానించారు. కనుక దేవునికి ఒక ప్రణాళిక, ఒక ఆలోచన ఉంది. క్రీస్తునందు ప్రియులారా, మన ధ్యానాంశాన్ని చిన్న విరామం తర్వాత మళ్ళీ మనం కొనసాగిద్దాం. తిరిగి మరల మీ అందరికీ దైవవాక్య ధ్యానాంశంలోనికి స్వాగతం. కనుక క్రీస్తునందు ప్రియులారా, మనం ధ్యానిస్తున్నాం కదా, ప్రభువు ఈ లోకంలో ఒక వంశంలో జన్మించాడు. ఎందుకు ప్రభు ఈ లోకంలో ఒక వంశంలో జన్మించాడు? ఆయన అకస్మాత్తుగా పరలోకం నుండి భూలోకానికి దిగిరావచ్చు కదా. ఎందుకని దేవుడు ఈ వంశం ద్వారా ఆయన జన్మించాడు అంటే, ప్రభు ఈ లోకంలో ప్రతి వంశాన్ని కూడాను ఆయన ప్రక్షాళన చేస్తాడు, ప్రతి మనిషిని కూడా ప్రక్షాళన చేస్తాడు. ఆ ప్రక్షాళనలో భాగంగానే ప్రభువు ఒక వంశంలో ఆయన జన్మిస్తున్నాడు. అంతేకాదు, భౌగోళికంగా ప్రభు వచ్చే నాటికి నైతికంగా లోకమంతా కూడాను పతనమైపోయింది. అంతేకాదు, తన వంశంలో ఉన్నటువంటి భిన్నటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారందరినీ కూడాను యేసుక్రీస్తు ఏకత్వం చేయడానికి వచ్చాడు. అందుకే మనం చెప్తాం కదా, ఎవరైనా ఎన్నో వంశాలు మరి గడుస్తున్నప్పటికి కూడా, అన్ని వంశాలు కొన్నాళ్ళు గడిచిన తర్వాత, అనేకమైనటువంటి లోటుపాట్లు ఉన్న తర్వాత తిరిగి ఆ వంశంలో ఒక వ్యక్తి వచ్చి ఆ వంశం మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేశారంటే మనం ఏమని పిలుస్తాం? వంశోద్ధారకుడు అంటాం. కనుక యోధా వంశాన్ని, దేవుడు ఎన్నుకున్నటువంటి జాతిని, దేవుడు ఎన్నుకున్నటువంటి ఈ మానవ జాతిని ఉద్ధరించడానికి క్రీస్తు ఈ లోకంలో ఆయన ఉద్ధరించాడు. కనుకని క్రీస్తు ప్రభు వంశోద్ధారకుడు. వంశాలన్నింటినీ కూడాను, కేవలం ఆనాడు పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి ఆ కొద్ది ఇక్కడ లిఖించబడినటువంటి ఆ కొద్ది మనుషుల యొక్క వంశాలు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలను కూడాను ఆయన రక్షించడానికి, ఉద్ధరించడానికి ఈ లోకంలో మరి వేంచేసి వచ్చాడు. మరి ఈనాడు మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా, మరి క్రీస్తు ప్రభు యొక్క వంశం గురించి ధ్యానించడం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ఆ వంశం బాగానే ఉంది, ఇంతమంది మనుషుల పేర్లు ఉన్నారు, ఇంతమంది జీవించారు, వారి యొక్క పాత్రలు వివిధాలుగా పోషించారు. మరి దీన్ని ధ్యానించడం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అన్నది మనం పరిశీలిద్దాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రభు యొక్క వంశం మరి మత్తయి తన సువార్తలో పొందుపరిచినట్లుగా ఈ 17 వచనాలతోటి ఆ వంశం అంతం కావడం లేదు. అనగా ఇక్కడితో క్రీస్తు యొక్క వంశావళి ఆగిపోలేదు. క్రీస్తు ముందు వంశం
క్రీస్తు తరువాత వంశం కూడా ఉంది. మీరు అనుకోవచ్చు క్రీస్తు ముందు వంశం ఇలా కనబడింది, మరి క్రీస్తు తరువాత వంశం ఎలా ఉంటుంది అంటే ఆ తరువాత మనం పొరపాటు పడకూడదు. ఆయనకి ఇంకా మరి ఆయన తల్లి అయినటువంటి మరియకి ఇంకా శరీర సంబంధమైనటువంటి మరి పుత్రులు ఉన్నారా, పుత్రికలు ఉన్నారని. అలా కాదు, ఆధ్యాత్మికంగా క్రీస్తు తన యొక్క శిలువ మరణం ద్వారా, పునరుత్థానం ద్వారా మనందరినీ కూడాను ఆయన వంశంలోనికి ఆహ్వానించాడు. కనుకనే ఆయన వంశం తిరిగి మరలా ప్రారంభమైంది. ఎప్పుడు? క్రీస్తు శిలువలో తన్ను తాను తండ్రికి బలియాగము సమర్పించుకొనడం ద్వారా, తన ప్రజలందరినీ కూడాను తన యొక్క రక్తాన్ని వెలనిచ్చి మనందరినీ కూడాను కొనడం ద్వారా తిరిగి మళ్ళీ ప్రభు ఒక గొప్ప వంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వంశము ప్రారంభమైంది కలువరిగిరిలోనే. అందుకే మనం చూస్తాం కదా, ఆనాడు ఆ కలువరిగిరిలో శిలువ చెంత నిలువబడినటువంటి మరియ తల్లిని, అలానే తన ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి యోహానును చూచి ప్రభు పలికారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు, కుమారా ఇదిగో నీ తల్లి అని చెప్పేసి ఆనాడు తెలియపరిచారు. అనగా ఒక నూతనమైనటువంటి వసుదైక కుటుంబాన్ని ప్రభు కలువరిలో మళ్ళీ ప్రారంభించారు. కనుక మనమందరం కూడా ఆయన వంశంలో భాగస్థులమే. అది ఎలానో చూద్దాం. తన శిలువ బలి ద్వారా దేవుడు మనలందరినీ కూడాను దత్తపుత్రులుగా, దత్తపుత్రికలుగా చేసుకున్నాడు. తన శిలువ బలి ద్వారా, తన రక్షణ బలి ద్వారా, తాను మరణించడం ద్వారా, మన యొక్క పాపాల కోసం ఆయన తన రక్తాన్ని దారబోయడం ద్వారా మనమందరం కూడాను ఆయనకి దత్తపుత్రులుగా చేయబడ్డాం, దత్తపుత్రికలుగా చేయబడ్డాం. ఆయన వంశంలోని సభ్యులమే. ఆ దత్తతను మనం ఎలా సంపాదించాం కూడా మనకి మరి లేఖల్లో రాయబడి ఉంది. జ్ఞానస్నానం ద్వారా మనమందరము దేవునికి దత్తపుత్రులమయ్యాం. అనగా క్రీస్తు ప్రస్తుత వంశావళిలో పాలి భాగస్థులం చెప్తూ ఉన్నాడు. కనుక మనం అందరం కూడా జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు యొక్క దత్తపుత్రులము, పుత్రికలమయ్యాము. గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదువుతాం. మరి 3వ అధ్యాయంలో 26వ వచనంలో ఇలా చెప్తూ ఉన్నాడు, ఏలైనా క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నారు. కావున యూదుడని అన్యుడని లేదు, బానిసని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు, ఏలైనా క్రీస్తు యేసునందు మీరందరూ ఒక్కరే. మీరు క్రీస్తునికి సంబంధించిన వారైనందున అబ్రహాము సంతతి కూడా మీరు అగుదురు. కనుక దేవుని యొక్క వాగ్దానం బట్టి మీరందరూ ఆయన వారసులే అని ఇక్కడ పత్రికలో, గలతీయులకు రాసినటువంటి పత్రికలో చెప్పబడుతుంది. క్రీస్తునందు ప్రియులారా, కనుక మనమందరం కూడాను మన యొక్క జ్ఞానస్నానం ద్వారా దేవునికి దత్తపుత్రులమయ్యాం. అనగా ఆయన వంశంలో సభ్యులమయ్యాం, పాలి భాగస్థులమయ్యాము. దానిని మనం జ్ఞాపకించుకోవాలి. అలానే రోమిలికి రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో 15వ వచనంలో వాక్యంలో ఇలా చెప్పబడింది, ఏలైనా దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వమునసుగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలచెదము అన్నాడు. కనుక మీరు స్వీకరించినది మిమ్మల్ని భయకంపితులను చేసేటువంటి బానిసత్వమైనటువంటి ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వమునొసగేటువంటి ఆత్మను మీరు స్వీకరించారు. కనుకనే మనం అందరం కూడా ఆత్మను, దత్తపుత్ర ఆత్మను మనం స్వీకరించాం. కనుకనే ఆ దేవుని మనం అందరం కూడా అబ్బా తండ్రి అని పిలుస్తాం. కనుక పరలోకమందున్న మా తండ్రి అని మనం ఎందుకు పిలుస్తున్నాం? ఆ పిలవటానికి హక్కు మనకి ఎవరిచ్చారంటే యేసు ప్రభు తన శిలువ బలి మరణం ద్వారా ఇచ్చారు. ఆ యొక్క ఫలితాన్ని మనం జ్ఞానస్నానం ద్వారా మనం అందరం స్వీకరించి ఆ పరలోక తండ్రిని మనం అబ్బా తండ్రి అని చెప్పేసి మనం పిలుస్తున్నాం క్రీస్తునందు ప్రియులారా. అందుకే గలతీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా మనం ఇలా చూస్తాం, కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక ఆయనకు వారసుడవు కూడా చెప్తున్నాడు. ఇక దేవుని వలన నీవు బానిసవు కాదు, పుత్రుడవు. ఆయన పుత్రుడు మాత్రమే కాదు, ఆయనకు వారసుడు కూడా అన్నాడు. మనందరం ఆ వారసత్వాన్ని మనం కలిగి ఉన్నాం. ఆయన వారసత్వంలో కలిగి ఉండడం అంటే ఆయన పుత్రులం, ఆయన వంశంలో ఆ పుత్రికలం, ఆయన వంశంలో మనమందరం కూడాను సభ్యులమే. కనుక మనం ఏం చేయాలి? ఆయనకు తగ్గ వారసులంగా మనం జీవించాలి. ఈ లోకంలో ఆయనకు తగినటువంటి పుత్రులుగా, పుత్రికలుగా మనం జీవించాలి. చాలాసార్లు కూడా మనకు జీవిస్తాం. ఈ లోకంలో మనకు ఒక తండ్రి, ఒక తల్లి ఉండడం మరి సబబే, అలానే ఒక వంశంలో జీవించడం సబబే. అంతకంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం చూసినప్పుడు కేవలం మనం ఈ లోకంలో ఉన్నటువంటి మరి సంతతి మాత్రమే కాదు, దేవుని యొక్క పిల్లలం, మనం దేవుని యొక్క సంతతి. కనుక మనం ఆయన వారసత్వంలో మనం జీవించాలి.
వారసులంగా జీవించాలంటే, ఆయన వారసత్వంలో భాగం పొందాలంటే మనం ఎలా ఉండాలి? ఆయనకు లోబడి మనం జీవించాలి. క్రీస్తు యొక్క వంశంలో మనం సభ్యులమైతే ఆయనకు లోబడి మనం జీవించాలి. మనం ఎప్పుడైతే ఆయనకు లోబడి జీవిస్తామో అప్పుడు మాత్రమే ఆయన వారసత్వంలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విషయాలను మనం పొందుకుంటాం. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఈనాటి వాక్యం ద్వారా మీరు ఆయన పుత్రులుగా, ఆయన పుత్రికలుగా ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారా? మరి ఆ విధంగా ఇష్టపడితే ఆ పుత్రుడు, ఆ పుత్రిక ఏ విధంగానైతే దేవుని యొక్క మరి తండ్రి యొక్క మాటను పాటిస్తారో అలానే దేవుని యొక్క మాటను పాటించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. ఈ క్రిస్మస్ దినాలలో ఉన్నటువంటి మనం, ఈ క్రిస్మస్ పండుగకి సంసిద్ధపడేటువంటి దినాలలో ఉన్నటువంటి మనం ఒకటే మనం తెలుసుకుందాం. క్రీస్తు నా కోసం జన్మించబోతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు నా కోసం పశువుల శాలలో జన్మించబోతూ ఉన్నాడు. ఆత్మీయంగా దేనిని నేను నేటి క్రిస్మస్ పర్వదినాన్ని అనుభవించబోతున్నాను. కనుక నేను కూడా తిరిగి మళ్ళీ పాపం నుండి లేచి జన్మించడానికి నేను ప్రయత్నం చేయాలన్నటువంటి ఆలోచన మనందరం కూడా కలిగి ఉండాలి. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, కనుకనే మనమందరం కూడాను ఆ ప్రభు యొక్క వంశంలో సభ్యులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి గొప్ప అనుగ్రహాలను మనకు ప్రసాదించమని ప్రభుని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రభువ, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువ, ఈనాడు మేము ధ్యానించినటువంటి యేసుక్రీస్తు వంశావళి అనేటువంటి భాగం ద్వారా ప్రభు ఏ విధంగా ఈ లోకంలో మరి ఆయన సామాజికంగా, అలానే రాజకీయంగా, అలానే భౌగోళికంగా అనేకమైనటువంటి పరిస్థితుల నుండి, స్థితుల నుంచి ఈ లోకానికి వచ్చారో అనే విషయాన్ని మేము తెలుసుకున్నాం. అలానే ప్రభు మా జీవితాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి విషయాలలో ఆయన మమ్మల్ని అర్థం చేసుకోవడానికి, తన యొక్క వంశంలోని అనేకమైనటువంటి లోటుపాట్లను ప్రభు ఏ విధంగానైతే మరి వాటిని పరిష్కరించి వాటన్నిటిని కూడాను, సమస్యలన్నింటిని కూడాను మరి తీసివేసుకొని తాను ఉదయించాడు. అలానే మా జీవితాల్లో ఉన్నటువంటి, మా వంశాలలో ఉన్నటువంటి, మా కుటుంబాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అసమానతలు, బలహీనతలు, అనేకమైనటువంటి మరి అచేతనమైనటువంటి విషయాలన్నింటినీ కూడాను తీసివేసి మేమందరం కూడాను ప్రభు యొక్క మంచి కుటుంబంగా జీవించడానికి మాకు సహాయపడండి. మరి ముఖ్యంగా రానున్నటువంటి ప్రస్తుత దినాలలో మేమందరం కూడా ప్రభు యొక్క మరి జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ మరి మేమందరం ఆయనకి ప్రియమైనటువంటి, దత్తత పొందినటువంటి పుత్రులంగా, పుత్రికలంగా జీవించడానికి మాకు సహాయపడండి. ఆయన వారసత్వం, పరలోక వారసత్వాన్ని మేము కలిగి ఉండాలి అంటే తప్పనిసరిగా ఆయన వాక్కును పాటించాలన్నటువంటి విషయాన్ని మేము జ్ఞాపకపరచుకొని తదనుగుణంగా ప్రతినిత్యం కూడాను ప్రభు యొక్క వాక్యం ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మా నాథుడును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తివంతమైన నామములో మేము అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక.